ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ వాళ్ళని సర్వే చేశాం. ఎవరికైతే ఈ బాటమ్ 20 గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటుందో, ఎవరికైతే పవర్ కనెక్షన్ లేకుండా ఉందో, ఎవరికైతే ట్యాప్ చేయడం జరిగింది. అంటే బంగారు కుటుంబాలంటే మీకు ఎవరైతే కనీస వసతులు లేకుండా ఉన్న ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ పేదరికాన్ని నిర్మూలించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 10 మంది మార్గదర్శనం గుర్తించడం జరిగింది. ఆ మార్గదర్శనాన్ని ఏ విధంగా చేయాలి మున్సిపాలిటీ నుంచి మన మండల లెవెల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు సౌకర్యాలు మనం కల్పించవచ్చు. ఉదాహరణకు చూసుకుంటే ఇక్కడ ఈ మేనేజ్మెంట్ సర్వే అంటే నిజంగా ఈ బంగారు కుటుంబాలకి ఏమి కావాలి, ఏం అవసరం ఉంది, బాటమ్ 20% ఐడెంటిఫై చేశామో. మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకం రాదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దాని తర్వాత వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇళ్ళ స్థలం లేకపోతే ఉండట్లేదు చాలా మందికి. ఇవన్నీ కూడా మనం ఇప్పించేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పెన్షన్ ఐడెంటిఫై చేసి సాచురేషన్ లో వారు కావాల్సిన వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో దానికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యాంగిల్ లో దీన్ని చూడువారు. సో మన నుంచి వారు చూసి ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. సో అటువంటి ఒక మంచి ఆయన చూస్తారు, ఇది నా పని, వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వడమే. తర్వాత అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ గారు వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ we would be proactive గా మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు మంచి మార్గదర్శిని ఐడెంటిఫై చేసి అడాప్షన్ కి లింకప్ చేయడం. అంటే ఇట్స్ వెరీ సింపుల్. అసిస్టెంట్ సిఎఫ్ఓస్ మీ అందరి బాధ్యత. ఎవరైతే మీ దగ్గరికి పనికి వస్తున్నారో ఈ మధ్యలో డివైడ్ చేసుకుంటూ ఒక్కసారి పర్సనల్ గా వెరిఫై చేయాలి. బికాస్ దీంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ని మీరు లిస్ట్ నుంచి తీయడానికి లేదు. ఈ ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేయాలి. ఇంకొక క్లారిటీ మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొన్ని జిల్లాలు వేరే జిల్లాలో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పి వారి ద్వారా మార్గదర్శిని వారినే మార్గదర్శిగా అవ్వమంటున్నారు, రిజిస్టర్ చేయమంటున్నారని. సో అలాంటిది మన జిల్లాలో ఎక్కడ కూడా ఉండకూడదు. బికాస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ వెరీ క్లియర్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఈ ప్రోగ్రామ్ లో ఎలా పని చేయమని మనం చెప్తున్నామంటే 3 రోల్స్. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ అండ్ మొబిలైజింగ్ మార్గదర్శిస్. మీరు మార్గదర్శిస్ ని ఐడెంటిఫై
అందించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో గడిచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి చేసినంత మాత్రాన ఈ సమాజం ముందుకు పోదు. ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి 20% ప్రజలని, ఎవరైతే సమాజంలో ముందు వరుసలో ఉన్నటువంటి 10% మంది వారిని వారి యొక్క అవసరాలు కానివ్వండి అవన్నీ తెలుసుకొని ఈ యొక్క P4లో వారు మార్గదర్శకులుగా ఉండి ఈ బంగారు కుటుంబ సభ్యులని వారు అడాప్షన్ తీసుకున్నట్టయితే సమాజం అనేటువంటిది ఈక్వాలిటీ ఉంటుంది. దీని ద్వారా ఏదైతే ఒకవైపు సుపరిపాలన, రెండవ వైపు ఈ కార్యక్రమాలను ఆచరణలో పెట్టడం ద్వారా రాబో 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రము అన్ని విధాలుగా పేదరిక నిర్మూలన జరగడంతో పాటు అభివృద్ధి చెందుతుందనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం.